హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెల్లగా తెల్లవారుతుంది. రిషి రెడీ అవుతూ ఉంటారు. రిషి ఎప్పటిలాగే డిబిఎస్టి కాలేజీలో ఎండి పోస్ట్లో ఎలాంటి బట్టలు వేసుకునేవారో అదే కోటును తీస్తారు. వసుధారాకి చాలా సంతోషం అనిపిస్తుంది. సార్, మీరు మనసు మార్చుకున్నారన్నమాట. ఖచ్చితంగా ఈ రోజు నుండి డిబిఎస్టి కాలేజీకి వస్తున్నారు. అలాగే మీరు చైర్మన్ సీట్లో కూర్చోబోతున్నారు. అంతే కదా సార్ అని అంటుంది వసుధార. నేను రావడం నీకు సంతోషమా వసుధార అనగానే, చాలా సంతోషం సార్, చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది వసుధార. మీ అందరినీ సంతోషంగా ఉంచడం కోసమే నేను ఈ రోజు నుండి ఖచ్చితంగా మారాలనుకుంటున్నాను. వసుధార, రెడీ అయ్యావా అని అంటారు. రెడీ సార్ అనగానే, అదేంటి ఈసారి కట్టుకున్నావు అని అంటారు. ఏ సార్, ఈసారి బాగోలేదా అని అంటుంది. బాగోలేకపోవడం కాదు, ఈరోజు నువ్వు అమ్మ చీర కట్టుకోవాలి అనగానే, సార్ జగతి మేడం అనగానే, వసుధారా జగతి మేడం ఏంటి, అత్తయ్య గారు అని చెప్పాను కదా అనగానే, సారీ సార్, అత్తయ్య గారు చీర నేను కట్టుకోవడం ఏంటి అని అంటుంది వసుధారా. చూడు వసుధారా, నువ్వు నన్ను అమ్మలాగే చూసుకున్నావు. అందుకే ఈరోజు నిన్ను అమ్మలా చూడాలని అనుకుంటున్నాను. నా కోసం ఈ చీర కట్టుకోవా అని అంటారు. సార్ తప్పకుండా, మీరు సంతోషంగా కాలేజీకి వస్తాను అంటే ఈ చీర ఎందుకు కట్టుకోను సార్ అని చెప్పి ఇక 10 మినిట్స్లో జగతి మేడం చీరని కట్టుకుంటుంది వసుధార. జగతి మేడంని గుర్తు చేసుకుంటారు రిషి. కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. సార్, మీరికపై ఏడవలసిన అవసరం లేదు. జగతి మేడం ఆశయాన్ని, జగతి మేడం కోరికని మనం నెరవేర్చబోతున్నాము. మహేంద్ర సార్ని కూడా జాగ్రత్తగా చూసుకోబోతున్నాము అని అంటుంది. తప్పకుండా వసుధార, డాడ్ రూమ్లోకి వెళ్దాము అని చెప్పి ఇద్దరు చక్కగా రెడీ అయ్యి మహేంద్ర రూమ్లోకి వస్తారు. మహేంద్ర అప్పటికే మత్తుగా పాపం నిద్రపోతూ అలాగే ఉండిపోతారు. డాడ్ అని పిలుస్తారు. ఇక మహేంద్రకి మత్తు వదిలి కళ్ళు ఇలా నులుముకుంటూ ఇద్దరిని చూస్తారు. రిషి వసుధారాని చూసి ఒక్కసారిగా ఇక కళ్ళు పెద్దవి చూస్తారు. నాన్నా, రిషి, అమ్మ వసుధారా అని చెప్పి జగతిని గుర్తు చేసుకుంటారు మహేంద్ర. మహేంద్ర ముఖంలో ఎన్నో రోజుల నుండి నవ్వు లేనిది ఆ రోజు నవ్వుతూ, అమ్మ వసుధారా అని చెప్పి గబగబా బెడ్ దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు. డాడ్ జాగ్రత్త అనగానే, రిషి, వసుధారా మీరిద్దరూ అనగానే, మామయ్య గారు, ఈ రోజు నుండి రిషి సార్ కాలేజీకి రాబోతున్నారు, ఎండీగా ఉండబోతున్నారు అని అంటుంది వసుధార. నాన్న రిషి, నిజమా అని అంటారు. అవును డాడ్, నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. అందుకే మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని అనిపించినా తప్పదు కదా మేడం కోరిక మేరకు అనగానే, సార్ అమ్మ అనగానే, మేడం అమ్మ అని 2 పదాలు నాకు సమానమే వసుధారా. మేడం అంటే ఆకాశం పైన ఉంటుంది, అమ్మ అంటే గుండెల్లో ఉంటుంది. డాడ్, ఈరోజు నేను వసుధారా కాలేజీకి వెళ్తున్నాము. మరి మీ బ్లెస్సింగ్ మాకు వద్దా? మీరు మాతో పాటు రారా డాడ్ అనగానే, నాన్న రిషి, నాకు కాలేజీకి వస్తే జగతి గుర్తుకొస్తుంది అనగానే, లేదు డాడ్, అమ్మ గుర్తుకు రావాలి. అమ్మ మనకి ముందుకు నడిపిస్తుంది. అందుకే మీరు నాతో పాటు కాలేజీకి రావాలి అని అంటారు. నాన్న వస్తాను, నువ్వు కాలేజీలో ఎండీగా ఉండడం నేను ఖచ్చితంగా చూడాలి. వస్తానన్నా, వస్తా, 10 నిమిషాల్లో రెడీ అయిపోతా అని చెప్పి పాపం హడావుడిగా బాత్రూంలోకి వెళ్ళి గబగబా రెడీ అవుతూ ఉంటారు మహేంద్ర. వసుధార అలాగే రిషి హాల్లోకి వస్తారు. ఇటువైపు శైలేంద్ర, దేవయాని, అటువైపు ఫణీంద్ర, అలాగే ఇక చక్రపాణి హాల్లో ఉంటారు. ఇద్దరిని చూసి, ఏంటి మమ్మీ, ఏ నిర్ణయం తీసుకున్నారు? ఎండీలాగా చక్కగా పూర్వంలాగే కోటు వేసుకున్నాడు. ఇప్పుడు ఎండీ పదవిలో రిషి కూర్చుంటాడా ఏంటి? ఆ మినిస్టరు డాడ్ ఇద్దరూ కలిసి రిషిని బాగా బ్రెయిన్ వాష్ చేశారు. తప్పు సరిదిద్దుకొని ఎండీ పోస్ట్లో కూర్చోబోతున్నారు అనగానే, లేదు నాన్న, రిషి గురించి నాకు బాగా తెలుసు. రిషి ఎప్పటికీ తన గురించి అందరికీ తెలియకుండా అలా దొంగచాటుగా ఎండీ సీట్లో కూర్చోడు. ఖచ్చితంగా రిషి మంచి నిర్ణయమే తీసుకుంటారు అనగానే, మమ్మీ
నాకేదో డౌట్ కొడుతుంది అని అంటారు శైలేంద్ర. రిషి వసుధారని చూసిన చక్రపాణి చాలా సంతోషపడతారు. పెదనాన్న, నేనొక నిర్ణయం తీసుకున్నాము. అందరం కలిసి కాలేజీకి వెళ్ళాలి అని అంటారు. రిషి, నువ్వు కాలేజీకి రావాలనుకుంటున్నావా నాన్న? చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం మహేంద్రకి చెప్పావా అనగానే ఇంతలో మహేంద్ర సరదాగా కిందికి వస్తారు. ఏంటి మమ్మీ, నిన్నటిదాకా పిన్ని పిన్ని అని జపం చేసి ఇప్పుడేంటి కొడుకుని ఎండీ సీట్లో కూర్చోబెట్టాలని బాబాయ్ చూడు ఎంత హ్యాపీగా వస్తున్నారో అనగానే, చూడు నాన్న, రిషి ఖచ్చితంగా ఎండీ సీట్లో కూర్చోడు, నిన్నే కూర్చోబెడతాడు. నువ్వు ఈరోజు మంచి డ్రెస్ వేసుకుని రావాలి అని అంటుంది దేవయాని. మమ్మీ, ఎందుకో నాకు అనగానే, చూడు నాన్న, అమ్మ ఎప్పుడూ నిజమే చెప్తుంది, వెళ్ళు అని అంటుంది. ఇక శైలేంద్ర మంచి డ్రెస్సు అలాగే షూట్ వేసుకొని కిందికి వస్తారు. రిషి, వసుధార, మహేంద్ర ముగ్గురు జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి కాలేజీకి బయలుదేరుతారు. ఇక 3 సంవత్సరాల తరువాత రిషి డిబిఎస్టి కాలేజీలో ఎండీగా అడుగు పెట్టాలని నిర్ణయానికి వస్తారు. ఇక అందరూ డిబిఎస్టి కాలేజీలో అడుగు పెడతారు. స్టాఫ్ అలాగే స్టూడెంట్స్ అందరూ రిషిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. జగతి మేడం చనిపోయాక రిషి సార్ మరోసారి మన కాలేజీకి వచ్చారు. మళ్ళీ పూర్వ వైభవం డిబిఎస్టి కాలేజీకి రాబోతుంది అని అక్కడున్న స్టాఫ్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మీటింగ్ అనేది మొదలవుతుంది. వసుధార అలాగే రిషి, ఇటువైపు మహేంద్రకి అక్కడ ప్రతి జ్ఞాపకము జగతి మేడం లాగే అనిపిస్తుంది. జగతి స్పీచ్ అలాగే జగతి మిషన్ ఎడ్యుకేషన్ కోసం ఇలా అన్ని గుర్తు చేసుకుంటారు రిషి, వసుధార. ఇక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫణీంద్ర అంటారు, జగతి లేని లోటు ఖచ్చితంగా కాలేజీలో కనిపిస్తుంది. కానీ తన కొడుకుగా రిషి గురించి మనందరికీ తెలుసు. మళ్ళీ రిషి అని చెప్పి అనబోతూ ఉంటే ఇంతలో దేవయాని, రిషి తనపై అభియోగాన్ని జగతి, వసుధార పెట్టారు. కానీ రిషి అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎండీగా బాధ్యతలు అనగానే, పెద్దమ్మ క్షమించండి, నన్ను ఒక 10 నిమిషాలు మాట్లాడాక అందరూ వారి అభిప్రాయం చెప్పాలని అనుకుంటున్నాను అనగానే, ఏంటి నాన్న ఆ అభిప్రాయం అని అంటారు. వసుధార అని అంటారు. సార్ ఏంటి అని అంటుంది. ఒక్కసారి అమ్మ కుర్చీలో కూర్చో అని అంటారు. సార్ నేనేంటి అని అంటుంది. చూడు వసుధార, నేను నిజంగా ఈ కాలేజీ విషయంలో బాధ్యతగా వహించి ఉంటే ఈరోజు అమ్మ చనిపోయేది కాదు. అమ్మ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. డాడ్ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. నా కోసమే మీరు తప్పిస్తున్నారని అర్థం చేసుకోలేకపోయాను. నాకంటే గొప్పగా నువ్వే ఆలోచిస్తావు వసుధార. నీ వెనకాల నేను ఉంటాను. డిబిఎస్టి కాలేజ్ ఎండీగా నువ్వే బాధ్యత తీసుకోబోతున్నావు. ఏదైనా ఈ రిషి తప్పు చేశాడు, ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అంటే నువ్వే అమ్మ ప్లేస్లో నువ్వే కూర్చోవాలి. నీకే ఆ హక్కు అధికారం ఉంది. అమ్మ శిష్యురాల్లాగా రిషీంద్రభూషణ్ భార్యగా నువ్వు ఇక్కడ కూర్చోబోతున్నావు. డిబిఎస్టి కాలేజ్ చైర్మన్గా నువ్వే ఉండబోతున్నావు. నాపై అభియోగం లేదని అన్న నిజం తెలిసినా నా మనసు ఆ ప్లేస్లో కూర్చోవడానికి అంగీకరించటం లేదు. ఈ రోజు నుండి డిబిఎస్టి కాలేజ్ ఎండీగా రిషీంద్రభూషణ్ భార్య వసుధార ఉండబోతున్నారు. మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పచ్చు అని అంటారు రిషి. ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది శైలేంద్రకి అలాగే దేవయానికి. రిషి అనగానే, పెద్దమ్మ ఇప్పుడు చెప్పండి. అమ్మ ఈ కాలేజీ కోసం ఎన్నో చేసింది. నా కోసం ప్రాణత్యాగం చేసింది. అలాంటి అమ్మ శిష్యురాలైన వసుధార కూడా నా కోసమే తన గుండె నిండా బాధ పెట్టుకుంటూ నా ప్రేమకి దూరమయ్యి నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. అలాంటి వసుధార డిబిఎస్టి కాలేజ్ ఎండీగా ఉండడం సబబేబే కదా పెద్దమ్మ అని అంటారు సూటిగా రిషి. ఒక్కసారిగా దేవయానికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక ఫణీంద్ర అంటారు, మీ పెద్దమ్మకి ఈ కాలేజీ ఇంటి పరువు ప్రతిష్టలు ముఖ్యం. ఇక వసుధార ఉంటే మాకేమీ అభ్యంతరం లేదు. అమ్మ వసు, అన్ని జగతిలా నువ్వు చూసుకుంటావని పూర్తిగా నమ్ముతున్నాము. నువ్వే చైర్మన్వి. నీ వెనుకాల నీ భర్త రిషి సపోర్ట్ ఉంటుంది అని అంటారు ఫణీంద్ర.
ఇక స్టాఫ్ అంతా చప్పట్లు కొడతారు. ఖచ్చితంగా జగతి మేడం లాగే వసుధార కూడా ఈ కాలేజీకి ఎన్నో సేవలు చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. వసుధార మేడమే ఇప్పుడు మా కాలేజీ చైర్మన్ అని చెప్పి అందరూ అనడంతో ఇక రిషి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. జగతికి హ్యాపీగా నివాళి అర్పించినట్టవుతుంది రిషికి. కరెక్ట్గా అప్పుడే ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగే జగతి మేడం. వసుధారాని చూస్తూ, చూడు వసు, నా కొడుకుని రక్షిస్తున్నావు, అలాగే నా కొడుకు బాధ్యతలు కూడా నువ్వు తీసుకుంటున్నావు. నేను చనిపోయినా నా ఆత్మ అనేది శాంతిగా ఉంది అంటే మీ ఇద్దరూ భార్యాభర్తలుగా ఉండడం, అలాగే మహేంద్రని కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మాయమైపోతుంది జగతి మేడం. ఇక డిబిఎస్టి కాలేజీగా వసుధారాని రిషి స్వయంగా కూర్చోబెట్టడంతో చాలా హ్యాపీగా అందరూ ఉంటారు. ఈవినింగ్ అవుతుంది. రిషి వసుధార ఇక కారులో ఇంటికి బయలుదేరుతారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు చాలా ప్రేమగా దగ్గరగా ఉంటారు. వసుధార, డాడ్ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కదా అని అంటారు. అవును సార్, మనం సంతోషంగా ఉంటే మామయ్య గారు సంతోషంగా ఉంటారు అని అంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా ఇక శైలేంద్ర ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ రూములో విసిరికొడుతూ ఉంటారు. ధరణి అంటుంది, ఏం జరిగిందత్తయ్యా అనగానే, ఏయ్, ఏం జరిగిందంటావేంటి? ఈరోజు ఎవరి ప్రాణాలైనా తీసేయాలనుకుంటున్నాను. ఎప్పటినుండో నా దాకా వచ్చిన కలని కళ్ళగానే మార్చేస్తారా అని రెచ్చిపోతూ ఉంటారు. ఇంతలో దేవయాని, శైలేంద్ర, ఎందుకు కోప్పడుతున్నావు? నీకు తెలిసిన విద్యే కదా, జగతిని చంపినట్టే వసుధారాన్ని కూడా చంపేసే. అప్పుడు గాని తండ్రి కొడుకులు ఇద్దరూ భార్యలు చనిపోయి ఒక మూలన పడి ఉంటారు. అది చెయ్యకుండా ఇలా ఇంట్లో ఉన్న వస్తువులను విసిరికొడితే ఏమొస్తుంది అని అంటుంది దేవయాని. మమ్మీ, ఆ రిషి చాలా తెలివైనవాడు. వాడు ఒకప్పుడు పిన్నిని చైర్మన్గా ఉంచారు, ఇప్పుడు వసుధారాని ఎండీగా చేశాడు. అంటే రిషి ఏదో ఏదో చెయ్యాలని ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చాడు. రిషినే వేసేస్తాను అనగానే, నాన్న, వేసేస్తానని చెప్పి 3 సంవత్సరాలు మళ్ళీ రిషి వసుధార ఇంటికి వచ్చేటట్టు చేశావు. నీ వల్ల కాదు అని చెప్తే నేనే వాళ్ళిద్దరికీ విషం పెట్టి చంపేస్తాను అని అంటుంది ఇక దేవయాని. మమ్మీ, ఆ పని చేస్తే దొరికిపోతే అనగానే, దొరికిపోతే ఇద్దరు ప్రాణాలతో ఉండరు కదా. మీ నాన్నని నా వల్ల ఎలా తిప్పుకోవాలో అలా తిప్పుకుంటాను. ఈ రోజే రిషి వసుధార మొదటి రాత్రి ఏర్పాటు చేస్తాను. ఆ పాలల్లో విషం, కాలనాగు విషాన్ని కలుపుతాను. ఒకే ఒక్క గుక్కతో వాళ్ళని ఎవ్వరూ బ్రతికించలేరు. జగతిని ఇన్ని సంవత్సరాలు దూరం రిషికి చేశాను. ఇప్పుడు వసుధారని దూరం చేయడం కాదు, రిషి వసుధార పైకి వెళ్ళిపోయేటట్టు నేను చేస్తాను. అప్పటిదాకా కోపాన్ని అణిచివేసుకో అని అంటుంది దేవయాని. సరే మమ్మీ, ఈ రోజు నైటా అని అంటారు. అవును, వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని దేవయాని పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది. ఇక ఫణీంద్ర అలాగే మహేంద్ర హాల్లో కూర్చుని ఉంటారు. వదిన గారు ఏంటి పంతులు గారిని రప్పించారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా నా కోడలు ఖచ్చితంగా చేసి తీరుతుంది, వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తుంది అని చెప్పి అనుకుంటారు మహేంద్ర. రిషి వసుధార కూడా కాలేజీ నుండి ఇంటికి వస్తారు. మహేంద్రని చూసి, డాడ్, మీరు కాఫీ తాగారా అని అడుగుతారు. లేదు నాన్న, నాకు ఈరోజు సంతోషంగా ఉంది, జగతి నన్ను సంతోషంగా ఉండాలని చెప్పినట్టుంది అని అంటారు మహేంద్ర. ఇక ఫణీంద్ర, పంతులు గారిని ఎందుకు పిలిపించావు దేవయాని అని అడుగుతారు. అయ్యో, జగతి చనిపోతూ రిషి వసుధారాని పెళ్లి చేయమని చెప్పింది. పెళ్ళయ్యి ఇప్పటికి 1 రోజులు అవ్వొస్తుంది. వాళ్ళకి 16 రోజులు పండుగ అవ్వలేదు. బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అడగలేదు. పెద్దవారిగా వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా. అందుకే పంతులు గారిని పిలిపించాను. నల్లపూసలు మార్చి వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ ఏర్పాటుని చేయించాలి. నా మాట ఇప్పుడు మీరు కాదనకూడదు అని అంటుంది దేవయాని. దేవయాని ఇప్పుడు అనగానే, నాన్న రిషి, వసుధార, మీరు చిన్నవాళ్ళు, మీకు బాధ్యతలు తెలుసు, కానీ ఎన్ని రోజులు ఇలా ఉంటారు చెప్పండి? మహేంద్ర కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మీ నాన్న సంతోషంగా ఉండాలి అంటే మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని నాకు అర్థమైంది. ఇది మీరు కాదనకూడదు. ధరణి, వసుధారాన్ని రెడీ చెయ్యి. రిషి, నువ్వు కూడా రెడీ అవు నాన్న. ఈ రోజులు పంతులు గారు పెట్టిన ముహూర్తానికి మీ ఇద్దరు ఒకటి కావాలి అని అంటారు
దేవయాని. ఇక రిషి వసుధార ఒకరి వైపు ఒకరు చూసుకొని పైకి వెళ్ళిపోతారు. ఇక రిషి వసుధార మొదటి రాత్రి ఏర్పాటు చేస్తుంది. ఇక దేవయాని అనుకున్నట్టే పాలల్లో విషపు గూటికలు తెప్పించి వేసేస్తుంది. ఇక రిషి వసుధార ఇద్దరు రూంలోకి వెళ్తారు. ఇక ఎందుకో మహేంద్రకి డౌటుగా అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వదినగారు ఇంతగా మంచిగా వసు రిషిని ఇలా ఏకం కావాలని చూస్తున్నారంటే ఏదో జరుగుతుంది అని ఇక తను జగతిని గుర్తు చేసుకుంటూ పాపం మందు తాగుతూ ఉంటారు. ఇంతలో జగతి ఆత్మగా వస్తుంది. మహేంద్ర, మహేంద్ర, లే మహేంద్ర అనగానే, జగతి నా కోసం వచ్చేసావా? నాకు తెలుసు జగతి. ఎందుకంటే మన రిషి వసుధార ఇద్దరూ కాలేజీలో బాధ్యతలు తీసుకున్నారు. రిషి గొప్ప మనసుతో వసుధారని నీ ప్లేస్లో కూర్చోపెట్టారు. నువ్వు అమ్మగా అన్ని అన్ని రిషి నుండి పొందుతావు. రా వాళ్ళ మొదటి రాత్రి అనగానే, మహేంద్ర, మహేంద్ర అర్జెంటుగా రిషి వసుధార తలుపు తట్టు అని అంటుంది. జగతి అని చెప్పి పైకి లేస్తారు మహేంద్ర. ఒక్కసారిగా కళ అని గుర్తుకొస్తుంది. ఇక జగతి అన్న మాటలు కలలో గుర్తుకొచ్చి రిషి వసుధార తలుపుని కొడుతూ ఉంటారు మహేంద్ర. డాడ్ ఏమైంది అనగానే ఇక అక్కడికి లోపలికి వచ్చి ఆ పాలని స్వీట్స్ అని అన్ని బయటికి విసిరేస్తారు మహేంద్ర. వద్దు నాన్న, వద్దు, ఇవి మీరు తినకూడదు. ఇందులో విషం కలిపారు అని అంటూ ఉంటారు మహేంద్ర. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.